అలాగే అరుణ ఉండటం కూడా కుసుమకి ఇష్టం లేదు. అన్నదమ్ములిద్దరూ విడిపోయాక అరుణ చదువులు నిమిత్తం శేఖరం అన్నగారికి డబ్బు ఇస్తున్నాడు. ఇది అరుణకు చూచాయిగా తెలిసిన అరుణ అమ్మగారికి తెలియదు. శేఖరం తెలియనివ్వలేదు. వేణుగోపాలరావు గారి మొదటి భార్య సంతానం రాజేంద్ర శేఖరం. శేఖరం 10 నెలల పిల్లాడప్పుడే ఆవిడ పోయింది. పరాయి వాళ్ళొస్తే పిల్లల్ని సరిగ్గా చూడరని ఆవిడ చెల్లెల్ని ఇచ్చి చేశారు. అక్క పిల్లల్ని తన పిల్లలుగానే పెంచిందావిడ. ఆవిడ కాపురానికి వచ్చిన 5-6 ఏళ్లకు అరుణ పుట్టింది. శేఖరానికి తల్లి ఎవరో తెలియని వయసులోనే తల్లిపోవటంతో పినతల్లినే అమ్మ అని పిలిచేవాడు. రాజేంద్ర చేత కూడా అమ్మ అని పిలిపించాలని ఆ భార్యాభర్తలు శతవిధాల ప్రయత్నం చేశారు. రాజేంద్ర పిలిచేవాడు కాదు. మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు పిన్నే అనేవాడు. అరుణ 5 ఏళ్ల పిల్లప్పుడే వేణుగోపాలరావు గారు పోయారు. అన్నగార్లు తమ్ముడు వాళ్ళ దగ్గరకొచ్చి ఉండమన్నా ఆవిడ ఒప్పుకోలేదు. రాజేంద్రకి మేనమామ కూతుర్నే ఇచ్చి చేశారు. మేనరికం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. కారణం వేణుగోపాలరావు గారికి ఇష్టం ఉండేది కాదు. అయినా వదిన గారి సంగతి, కుసుమ సంగతి ఆవిడకి తెలియంది కాదు. కానీ రాజేంద్ర కుసుమనే చేసుకుంటానన్నాడు. ఇంకా ఆవిడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం అంది. అన్నదమ్ములకి పంపకాలు పెట్టింది. కుసుమ తండ్రే వాళ్ళకిప్పుడు పంపకాలేమిటి అని తెల్లబోయిందావిడ. బాధ్యతలు తెలిసి వస్తుంటాయి అన్నాడాయన. అదే మంచిదమ్మా, జరగని, నువ్వేం బాధపడకు అన్నాడు శేఖరం. జమీందారు గారబ్బాయిలు విడిపోయారని ఆ ఊరి ప్రజలు వింతగా చెప్పుకుంటుంటే ఆవిడ చాలా బాధపడేది, సిగ్గుపడేది కూడా. ఆ ఊర్లో వేణుగోపాలరావు గారిని అందరూ జమీందారు గారు అంటారు. అసలు ఆ కుటుంబానికి జమీందారి గారి అనే బిరుదు పూర్వకాలం నుంచి ఉంది. ఆవిడ బెంగ పెట్టుకున్నట్టుగా అయిపోయింది. దాంతో ఆరోగ్యం దెబ్బతింది. శేఖరం కొన్నాళ్ళు ఇంటి దగ్గరుండి తల్లికి వైద్యం చేయించాడు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది. కొన్నాళ్లపాటు ఎక్స్కర్షన్కి తిరిగి వస్తానంది. శేఖరానికి అదే మంచిదనిపించింది. సరేనన్నాడు. తెలుసున్న వాళ్ళెవరో యాత్రలకి వెళ్ళబోతుంటే వాళ్ళతో పంపాడు తల్లిని. తల్లి రాగానే అరుణ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. చదువు కూడా అయిపోయింది. కుసుమ కాపురానికి వచ్చి 10 ఏళ్లైనా పిల్లలు లేరని బాధపడుతోంది. అరుణ వెళ్ళిపోయాక చెల్లెలు కొడుకుని, అక్క కూతుర్ని తెచ్చి ఉంచుకోవాలని తాపత్రయం. రాజేంద్రకి ఇష్టం లేకపోయినా భార్యకి కోపం వస్తుందని, బాధపడుతుందని నీ ఇష్టం అనేశాడు. అతని మామూలు ధోరణిలో. శేఖరానికి ఎంతకీ నిద్ర పట్టలేదు. పుస్తకం చదివినా నిద్ర రాలేదు. కళ్ళు మంటలు పుట్టటమే తప్ప మీరాని ఇక్కడికి రాకుండా చెయ్యాలి. ఎలాగో అతనికి అర్థం కావటం లేదు. అరుణకి ఓ పట్టాన ఎవరూ నచ్చరు. అవతల వాళ్ళ మాట అది నచ్చితేనే వాళ్ళ స్నేహం చేస్తుంది. అలాంటిది ఈ మీరా ఎలా నచ్చింది? జ్యోతి ఎలాంటిదో శేఖరానికి తెలుసు. ఎవరి నోటి విన్నా జ్యోతి ఓ రాలుగాయితనమే వినిపిస్తుంది. ఈ ముఠాలోదే మీరా. ఎలాగైనా అరుణకి నచ్చచెప్పి మీరా స్నేహం మాన్పించాలి. జ్యోతిని ఎప్పుడు ఎక్కడ చూసినా చుట్టూ 10 మంది ఆడపిల్లలకి తక్కువ ఉండరు. వాళ్ళల్లో మీరాని చూసిన గుర్తు శేఖరానికి లేదు. అంతమందిని పరీక్షగా ఎవరు చూశారు అనుకున్నాడు. ఒకసారి శేఖరం కోటేశ్వరరావుతో పనుండి వాళ్ళింటికి వెళ్ళాడు. అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అది ఆయన విశ్రాంతి తీసుకునే సమయమట. సుమారుగా 12 మంది అమ్మాయిలు చేసే హడావిడితో హాలు దద్దరిల్లిపోతుంది. పాటలు పాడేవాళ్ళు కొందరు, మద్దెలు వాయించేవాళ్ళు మరికొందరు. ఎవరి నైపుణ్యం వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేద్దామని గేటు వరకు వచ్చాడు. ఇంతలో 15 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు రమ్మంటున్నారంటూ. విశ్రాంతి గొడవ దేవుడెరుగు. అసలు అంత గొడవ ఆయన ఎలా భరిస్తున్నాడు అనిపించింది శేఖరానికి.
కోటేశ్వరరావు దృష్టిలో శేఖరం ఉన్నాడు. కానీ గబుక్కున మా అమ్మాయిని చేసుకుంటావా అని ఆయన అడగదలుచుకోలేదు. అందులోని జ్యోతి పెంకితనం, మాట దురుసుతనం శేఖరానికి ముఖస్థంగా తెలిసిపోయాయని ఆయనకి తెలిసిపోవటంతో ఆయన శేఖరాన్ని లౌక్యంగా నెమ్మదిగానే లోబర్చుకోవాలనుకున్నారు. అందుకనే శేఖరం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాస్త రేటు ఎక్కువ పలికించిన కోటేశ్వరరావు దిగట్లేదు. ఈ మధ్యనే తెరిచిన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శేఖరాన్ని కూడా చేర్చుకుందామని కోటేశ్వరరావు చాలా ప్రయత్నం చేశాడు. శేఖరం అందుకు అంగీకరించలేదు. నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు. అయినా శేఖరం అనలేదు. ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కోటేశ్వరరావు అమ్మేస్తాడని తెలిసి శేఖరం అతని స్నేహితుడు రాఘవరెడ్డి కలిసి తీసుకుందామనుకున్నారు. రెడ్డి దగ్గర అన్న కోటేశ్వరరావు అందులో శేఖరం కూడా కలుస్తున్నాడని తెలిసేసరికి ఇలాంటి అవకాశాలని వదులుకోకూడదనుకున్నాడు. బిగిశాడు. ఆ రెడ్డితో నీకెందుకయ్యా శేఖరం, మనం చూసుకోవాలి కానీ అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పి చూశాడాయన. శేఖరం చురుకైన వాడు, సమర్థుడు. తన డబ్బు వ్యవహారం ఆయనకి నింపాదిగా అప్పగించొచ్చు. జులాయిగా పాడు చేయుడు. తన డబ్బు చూసి ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతి పెంకితనానికి జడిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తన వ్యాపారంలోకి ఇతన్ని ఎలాగైనా దించి ఆ 3 ముళ్ళు వేయించేస్తే నిశ్చింతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం. అందుకు శేఖరం కలిసి రావటం లేదు. శేఖరం అడిగిన దానికి ఆయన అనకుండా తత్తారం చేస్తున్నాడు. సుమిత్రని ఇంటికి పంపి తను అరుణ దగ్గరకు బయలుదేరింది మీరా. మీరా వెళ్ళేసరికి అరుణ గుమ్మంలోనే ఎదురుపడింది. ఎందుకొచ్చావు? వెళ్ళు అంది అరుణ కోపంగా. వెడుతున్నాగా అంటూ అరుణ్ని దాటి లోపలికి వెళ్ళింది మీరా. లోపలికి వెళ్ళగానే శేఖరం ఉంటే అనిపించి టక్కున ఆగిపోయింది.